ఇక్కడ చూస్తున్నారు కదా, అంత చిన్న పాపను తీసుకొని అంత మండుటెండలో వాళ్ళ నాన్న ఎందుకు స్కూల్ బయట అలా ఎందుకు కూర్చోండారనే కదా మీకు డౌట్ వస్తుంది. అది ఎందుకో నేను చెప్తాను. వాళ్ళ పాపని ప్రైవేట్ స్కూల్లో యూకేజీలో చేర్పించాడు. 2 సార్లు ఫీజు కట్టిన వాళ్ళ పాపని స్కూల్కి పంపిస్తే బయటికి నెట్టేశారు. ఇంకా స్కూల్ ఫీజు కట్టాలి, మేము స్కూల్లో రప్పించము అని బయటికి నెట్టేశారు. ఆ కోపంతో అతను స్కూల్ బయటే ధర్నా చేస్తున్నాడు పిల్లల్ని తీసుకొని. అసలుకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చాలా దారుణంగా తయారయ్యారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో అంతటా అలానే ఉన్నారు. ఇలా ఉండడానికి కారణం రీజన్ ఒకటి చెప్తా చూడు. ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్లే ఇందుకు కారణం 100%. ప్రతి ఒక్క పేదవాడు ఇప్పుడు బాధపడుతూ కష్టపడుతూ సంపాదించిన డబ్బులంతా ఒక ప్రైవేటీకరణ కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వీటికే డబ్బులు సంపాదించిందంతా వీటికి అయిపోతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు పెట్టారు? మన ప్రజల కోసం, మంచి కోసమే కదా. అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎడ్యుకేషన్, చదువు ఎలా చెప్పాలి, చదువు సక్రమంగా చెప్తున్నారా? ఒక్కరైనా కానీ ఎక్కడైనా కానీ ఎందుకు చెప్పడం లేదు? భయం లేదు. ఒక ఎల్కేజీలోనే తీసుకుందాం, ఒక యూకేజీలో తీసుకుందాం, ఒక ప్రైవేట్ స్కూల్లోనే తీసుకుందాం. అక్కడ ఎడ్యుకేషన్ చెప్పే టీచర్లు వాళ్ళకి ఎంత చదువు ఉంటుంది? ఒక ఎల్కేజీకి యూకేజీకి చెప్పేవాళ్ళు ఒక 10th క్లాస్ పాస్ అయి ఉంటారు అంతే. ఆ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని టీచర్లుగా పెట్టుకుంటారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. కానీ వాళ్ళే ఈ పిల్లలకి చదువు ఎక్సలెంట్గా చెప్తారు. అంత ఎడ్యుకేషన్ చిన్న పిల్లలకి ఆ 10th క్లాసు పాస్ అయిన టీచర్లే అంత బాగా చదువు చెప్తారు. ఇంగ్లీష్ నేర్పిస్తారు, ఎక్సలెంట్గా మాట్లాడతారు, ఇంగ్లీష్లో కూడా అంత బాగా చదువు చెప్తారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక పోస్ట్ రావాలంటే ఎంత టీచింగ్, ఎంత కోర్సు చేసి ఉండాలి, ఎంత చదువు ఉండాలి, ఎంత మెరిట్ ఉండాలి. అంత మెరిట్ ఉంటే పోస్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అంత చదువు ఉండి కూడా పిల్లలకి ఎందుకు చదువు చెప్పడం లేదు? ఎందుకంటే దీనికి ఒకటే ఒక కారణం. పైన అడిగే వాళ్ళు లేక, తల్లిదండ్రులు కానీ వాళ్ళ పైన ఉండే ఆఫీసర్లు అడగలేరు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా అడుగుతారు, మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? పిల్లలకి చదువు చెప్పాలి. ర్యాంకు పిల్లలకి మార్కులు తగ్గితే ఖచ్చితంగా టీచర్లే అడుగుతారు, మీరు చదువు బాగా చెప్తేనే మిమ్మల్ని స్కూల్లో పెడతాము, లేకుంటే అసలుకి ఎటువంటి జాలి దయ లేకుండానే టీచర్ని తిట్టి బయటకు నెట్టేస్తారు. ఆ భయంతో వీళ్ళు చదువు చెప్తారు. అలాంటి భయం వాళ్ళకి లేక స్కూల్లోకి వచ్చి ఆ సెల్లులు చూసుకుంటా, పిల్లల చేత మసాజులు చేయించుకుంటా అసలుకి వాళ్ళకి చదువులు చెప్పకుండా గాలికి తిప్పేస్తారు. వీళ్ళు అలాంటప్పుడు చదువు ఎట్లా చదువుతారు? మా ఊరు హై స్కూల్లో పోయిన సంవత్సరము 100 మంది 10th క్లాస్ ఎగ్జామ్ జరిగింటే కనీసం దాంట్లో 25% మంది పాస్ అయినారు. ఇంకా 75% ఫెయిల్ అయిపోయినారు. ఏంది ఇది? అంత ఘోరమా గవర్నమెంట్? అలా చదువులు చెప్తే ఎవరికి నమ్మకం ఉంటుంది? అది ఇలా చేయడం వలన అది వాళ్ళకే నష్టం. పోను అనేది ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోతాయి, గవర్నమెంట్ స్కూలు అనేది తక్కువైపోతాయి. అసలు గవర్నమెంట్ జాబ్ అనేది లేకుండా పోతుంది. ఎక్కడ ఇప్పుడు ఎక్కువ రోజుకి ప్రైవేట్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే యాంచి వస్తాయి. ఇక్కడ మీకు చదువు చెప్తే బాగా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ నువ్వు అక్కడ బాగా వైద్యం చేస్తే నీకు అక్కడ కూడా పేషెంట్లు ఎక్కువ వస్తారు, నీకు హాస్పిటల్స్ ఎక్కువ కడతారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా నువ్వు బాగా టీచింగ్ చేస్తే, నువ్వు చదువు చెప్తే తల్లిదండ్రులు కూడా ఎవరే ఇక్కడ బాగా చదువు చెప్తున్నారు, ఇక్కడ మంచి మార్కులు వస్తున్నాయి అని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి అక్కడ స్టాప్ చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. అలా ఏమవుతుంది? ఆ గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువు చెప్పడం వలన విద్యార్థులు ఎక్కువ వస్తారు. విద్యార్థులు ఎక్కువ వస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే వాళ్ళకి టీచింగ్ ఎక్కువ కావాలి. అలాంటప్పుడు టీచర్లు పెరుగుతారు, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఉద్యోగాలు ఎక్కువ రావడం వలన స్కూల్స్ కూడా ఇంకా ఎక్కువ కడతారు. ఎప్పుడైనా కానీ మనం చేసేది మంచిగా చేస్తే అది మనకే మంచిది.
నువ్వు ఇలా చేయడం వలన భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అసలు రాకుండానే పోతాయి. ఎక్కువ ప్రైవేటీకరణ ఎక్కువైపోతుంది. ఒక డాక్టర్లు కానీ, ఒక టీచర్లు కానీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాము, అసలుకి పేషెంట్లు ఎంత ఘోరంగా చూస్తారంటే కుక్క కన్నా హీనంగా చూస్తారు. ఎందుకు? ఫ్రీగా చూస్తారు. వీళ్ళు పేదనా కొడుకులు, వీళ్ళకి అట్లా చేసినా కానీ అడిగేవాళ్ళు ఎవరు? వాళ్ళు పడిగాపులు కాసి ఆ హాస్పిటల్లోనే అనారోగ్యంతోనే వారం 10 రోజులు, నెలల రోజులు కూడా తిరుగుతారు. ఎందుకంటే డబ్బులు లేక వాళ్ళకి. డబ్బులు ఉన్నారు, ఇంత డబ్బులు ఇంకా ఈడ బాగా చూడరు, మన భూమిలైనా ఆస్తులైనా ఇల్లులైనా అమ్మేసి మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతేనే మనం బ్రతుకుతాము అని వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వాళ్ళ భూములన్నీ అమ్ముకొని, ఇల్లులు అమ్ముకొని, ఉండే నగలు కుదవబెట్టుకొని హాస్పిటల్స్లో అక్కడ వాళ్ళు లక్షలు ఫీజులు తీసుకొని బాగా చూస్తారు. అక్కడ కూడా కొంతమంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బాగా చెప్పరు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర హాస్పిటల్స్ పెట్టుకుంటారు కదా, అక్కడ బాగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ బాగా చెప్తే ఇక్కడ బాగా వైద్యం చూస్తే అక్కడ రారు కదా వాళ్ళు. అందుకే ఇక్కడ చూడరు వాళ్ళని. ఇంకా వాళ్ళని ఖచ్చితంగా ఎట్లోకట్లా వాళ్ళ మైండ్ వాచ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటట్టు ఇది ఒక వ్యాపారం అంతే. ఈ వ్యాపారం అనేది ఎంతలా అప్గ్రేడ్ అయిందంటే అట్లా పోయింది. ఎందుకు ఇట్లా పేదవాళ్ళ ప్రాణాలతో ఇట్లా ఒక ప్రాణాలని వీళ్ళు ఒక బిజినెస్గా మార్చుకున్నారు. అది మనం ఏదైనా కానీ ఇప్పటికైనా కానీ మనం మేల్కొని ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ, ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ మనం వాళ్ళకి బాగకూడదు అనుకుంటే ఇప్పటికైనా కానీ మేలుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఒక గవర్నమెంట్ పోస్ట్ కానీ, ఉద్యోగాలు కానీ ఎక్కడా ఉండవు, మొత్తం తీసేస్తారు. దానికి తీసేయడానికి కూడా కారణం వీళ్ళే, గవర్నమెంట్లో ఉండే వాళ్ళే, గవర్నమెంట్ పోస్టులో ఉంటారు కదా. ఇప్పటికీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతుంది. మన భారతదేశం కూడా ఎడ్యుకేషన్ తగ్గడం అనేది ఇదే. ఎందుకు? కనీసం రిక్షా తొక్కునేవాడు కూడా అంత కష్టపడి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో జరిపిస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో జరిపిస్తే కనీసం వాళ్ళు కూడా రావు పిల్లలకని వాళ్ళకి అర్థమైపోయింది. ఒకప్పుడు నేను 10th క్లాస్లో చదువుకునేటప్పుడు దాదాపు ఒక సెక్షన్కి 200 మంది ఉన్నారు. ఇప్పుడు నేను బి సెక్షన్లో 200 మంది ఉన్నారు. ఏ సెక్షన్లో 200 మంది ఉన్నారు. దాదాపు 10th క్లాస్లోనే 400 మంది ఉన్నారు మా హై స్కూల్లో. కానీ ఇప్పుడు 10th క్లాస్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? కనీసం 2 సెక్షన్లు కలిసి 100 మంది కూడా లేరు. ఎంత తగ్గిపోయినారంటే చూస్తున్నారు కదా, దాదాపు 300 మంది పైగానే తగ్గిపోయినారు. ఇంకా 1వ తరగతి 2వ తరగతి చూసుకుంటే క్లాసుకి ఒక సెక్షన్ కలిసి 10 మంది కన్నా ఎక్కువ లేరు. చూడు ఎంత తగ్గిపోయినారో. ఎందుకు? ఈ ప్రైవేట్ స్కూల్ వల్లనే. వ్యాన్లు వస్తాయి, బాగా మంచిగా ఇంటికి వస్తాయి, ఎక్కించుకొని ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోతారు పిల్లల్ని. అక్కడ చూస్తే ఎల్కేజీ యూకేజీకి 100ల సంఖ్యలో ఉంటారు పిల్లలు. చూడండి ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రైవేటు. దీనికంతా మన నిర్లక్ష్యమే. మనం పోయి గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పలేదని మనం అడగలేము, మనకంత ధైర్యం లేదు. ఇక్కడ డబ్బులు కడతాం కదా, ఇక్కడైతే బాగా అడుగుతాం, మేము డబ్బులు కడుతున్నాము, మా పిల్లలకి చదువు రాలేదని మనం అడుగుతాం. కానీ అక్కడ అడగలేము. అడిగితే వాళ్ళు ఏదేదో సమాధానాలు చెప్తారు. మీరు భయం పెట్టుకోండి అయ్యా, మీరు భయం పెట్టుకుంటే కనుక తల్లిదండ్రులు ఇక్కడ చదువుతారని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అట్లా చెప్తారు. అట్లా చెప్పి వాళ్ళు చెప్పడం వలన ఇంకా వీళ్ళు కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా కానీ మనం అనేది ప్రశ్నిస్తేనే అవతల కూడా భయం అనేది పుడుతుంది. అందుకే ఇప్పటికైనా మేలుకొని ప్రతి ఒక్క దాంట్లో మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ప్లీజ్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ డాక్టర్స్, మీరు నిర్లక్ష్యం చేయడం మీ పిల్లలే కాదు, ఎదుటి వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు రాకుండా పోతాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి.